ఓం నమ శివాయ. అందరికీ నమస్కారం అండి. ఈ రోజు వీడియోలో 2025వ సంవత్సరంలో భోగి పండుగ ఎప్పుడు వచ్చింది, ఏ తేదీన జరుపుకోవాలి, అలానే ఈ రోజున చిన్నపిల్లలకు భోగి పళ్ళు ఎప్పుడు పోయాలి, భోగి స్నానం, భోగి మంటలు ఎప్పుడు వేసుకోవాలి, ఇవన్నీ కూడా క్లియర్గా నేను ఈ వీడియోలో అయితే అందిస్తున్నానండి. వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా చూడండి. ముందుగా మీ అందరికీ భోగి పండుగ శుభాకాంక్షలండి. హిందువులు ఎంతో వేడుకగా జరుపుకునే ముఖ్యమైన పండుగలలో భోగి పండుగ చాలా ముఖ్యమైన పండుగ అండి. మనము తెలుగు వాళ్ళ పెద్ద పండుగ అంటే సంక్రాంతి పండుగ అని చెప్తాం కదండి. సంక్రాంతి పండుగ అంటే మనకి భోగి పండుగ, సంక్రాంతి పండుగ, కనుమ పండుగ, ముక్కనుమ పండుగ, ఈ 4 రోజులు 4 ముఖ్యమైన పండుగలను కలిపి మనము సంక్రాంతి పండుగ అనే పేరుతో కూడా పిలుస్తామండి. ఈ భోగి పండుగ రోజున మనము భోగి పళ్ళు అనేటివి చిన్నపిల్లలకైతే పోస్తూ ఉంటామండి. భోగి మంటలు, అలానే భోగి స్నానం అనేది ప్రత్యేకంగా అయితే చేస్తూ ఉంటామండి. ఈ రోజుతో మనకి ఈ భోగి పండుగ రోజుతో మనకి ధనుర్మాసం అనేది పూర్తవుతుందండి. ఈ చివరి రోజున ప్రత్యేకంగా మనము గోదాదేవి కళ్యాణం అంటే గోదాదేవి రంగనాథ స్వామికి కలిపి కళ్యాణం అనేది జరిపిస్తూ ఉంటారండి. ప్రతి వైష్ణవ ఆలయంలో ఈ రోజునైతే కళ్యాణం వీక్షించినా కూడా చాలా మంచిది. ఇంతటి విశేషమైనటువంటి భోగి పండుగ 2025వ సంవత్సరంలో ఎప్పుడు వచ్చిందో తెలుసుకుందామండి. స్వస్తి శ్రీ చాంద్రమానేన శ్రీ క్రోధినామ సంవత్సరం పుష్యమాసం హేమంత ఋతువు దక్షిణాయనం. మనకి 2025వ సంవత్సరంలో భోగి పండుగ జనవరి 13వ తేదీన సోమవారం రోజున పౌర్ణమి తిథి ఉన్నప్పుడు మనకి భోగి పండుగ అయితే వచ్చిందండి. మనకి తర్వాత రోజు సంక్రాంతి పండుగ వచ్చింది. సంక్రాంతి పండుగ డీటెయిల్స్ అనేవి మీకు తర్వాత వీడియోలో అందిస్తానండి. ఈ రోజు నక్షత్రం వచ్చేసి ఆరుద్ర నక్షత్రం మనకి సోమవారం ఉదయం 11 గంటల వరకు అయితే ఉంటుందండి. తదుపరి మనకి పునర్వసు నక్షత్రం అయితే ఉంటుంది. చాలా శక్తివంతమైన రోజు అండి. ఎందుకంటే మనకి సోమవారం ప్లస్ ఆరుద్ర నక్షత్రం అంటే ఆరుద్రోత్సవం అనే పేరుతో అయితే పిలుస్తారండి. అలానే శివముక్కోటి అనే పేరుతో కూడా పిలుస్తారు. ఈ రోజున శివ ఆరాధన, ముఖ్యంగా శివునికి అభిషేకం, ఇలాంటి పూజలు అనేటివి చేసుకోవాలి. దీని గురించి కూడా మీకు తర్వాత వీడియోలో అందిస్తాను. ఈ భోగి పండుగ రోజున ప్రత్యేకంగా భోగి మంటలు ఎప్పుడు వేసుకోవాలి అంటే మనకి 13వ తేదీన భోగి పండుగ ఉంది కదండి. 12వ తేదీన రాత్రి నుంచి మీరు భోగి మంటలు అనేటివి వేసుకోవాలండి. 13వ తేదీన ఉదయం మీరు ఎప్పుడైనా సరే 6:35 లోపల మీరు భోగి మంటలు అనేటివి ఎప్పుడైనా సరే వేసుకోవచ్చండి. పర్టికులర్ టైం అనేది ఉండదండి. ఎందుకంటే భోగి పండుగ ముందు రోజు మనం సందు భోగి అనే పేరుతో కూడా పిలుస్తూ ఉంటారండి కొన్ని ఏరియాస్లో. కాబట్టి ముందు రోజున ఆదివారం రోజున సాయంత్రం నుంచే భోగి మంటలు అనేటివి వేయడం స్టార్ట్ చేస్తారు. ఈ భోగి మంటల్లో మన ఇంట్లో ఏదైనా సరే పాత వస్తువులు ఉన్నా, పాత బట్టలు ఉన్నా, అవన్నీ కూడా ఈ భోగి స్నానం ఎప్పుడు చేయాలండి అంటే భోగి స్నానం అనేది 13వ తేదీ అంటే సోమవారం రోజున ఉదయం 6:50 లోపల మీరు ఎప్పుడైనా సరే ఆ మంటల్లో పెట్టినటువంటి నీళ్లతో స్నానం అనేది చేసుకోవాలండి. మరి ఈ రోజున చిన్నపిల్లలకు భోగి పళ్ళు అనేటివి పోస్తారండి. మరి ఏ సమయంలో పోస్తారు అంటే ఈ పళ్ళు ఎందుకు పోస్తారు అనే దానికి వృత్తాంతాన్ని నేను మీకు తర్వాత వీడియోలో క్లియర్గా తెలియజేస్తాను. ఇప్పుడైతే ఈ భోగి పళ్ళు ఏ సమయంలో పోస్తారో తెలుసుకుందామండి. మనకి ఈ భోగి పండుగ రోజున సూర్యాస్తమయం అయిన తర్వాత అంటే మీరు 5:30 నుంచి 7:45 లోపల ఎప్పుడైనా సరే భోగి పళ్ళు అనేటివి పోసుకోవాలండి. ఈ ధనుర్మాసం యొక్క చివరి రోజు ఈ భోగి రోజు అని చెప్తారండి. ఈ భోగి రోజున మనము గోదాదేవి అలానే రంగనాథ స్వామి కళ్యాణం అనేది మనం వీక్షించవచ్చు. ఈ రోజున కళ్యాణం అనేది వైభవంగా జరుగుతుందండి. మరి కళ్యాణం ఎప్పుడు జరుగుతుంది అంటే మనకి భోగి రోజున మధ్యాహ్నం 12:30 లోపల ఎప్పుడైనా సరే వివాహం అనేది జరిపిస్తూ ఉంటారు. ఇదండి ఈ వీడియోలో వచ్చేసి 2025వ సంవత్సరంలో భోగి పండుగ ఎప్పుడు వచ్చిందో క్లియర్ గా తెలియజేశాను కదండి. మరో వీడియోలో సంక్రాంతి పండుగ ఎప్పుడు వచ్చింది, భోగి పళ్ళు చిన్నపిల్లలకు ఎలా పోయాలి అన్నీ కూడా క్లియర్ గా నేను మన ఛానల్లో వీడియోస్ అనేవి అందిస్తున్నానండి. తప్పకుండా మన ఛానల్ని ఫాలో అవ్వండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే ఫ్యూచర్లో నేను పెట్టేటువంటి ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుందండి. మనకి ఈ యూట్యూబ్ ప్లాట్ఫామ్ కాదండి, అలానే మనకి ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఉంది, అలానే ఫేస్బుక్ పేజ్ కూడా ఉందండి. వాటి లింక్స్ కూడా మన ఛానల్ బయోలో ఉన్నాయండి. డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను. తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.